అక్కడ కాకులకి నీళ్ళు ఎట్టేస్తారు, అక్కడ కాకులు అక్కడే తాగుతాయి, కింద కూడా తాగుతాయి. ఇది వ్యాయామం, ఎండ అన్నీని. మనం బయటికి వెళ్ళమండి, ఏదో మనకు తోసిన జ్యూసులు ఇంట్లోనే తాగుతాం. నారింజ 6 నెలలు పైనే పడుతుంది. ఇది 4 నెలల 5 నెలలు అయింది ఈ కాయలు. ఈ కాయలు పిందిరేసి 5 నెలలు. ఇంకా ఒక నెలకు కానీ ఇంకో కొమ్మ రెమ్మ అనుకుంటూ వేసి పిందులు. ఈ పిందులు ఏది రాలదు. ఎక్కడెక్కడ వేసినాయి అక్కడక్కడ వేసినాయి. 6 నెలలు పైనే పట్టేస్తుంది. ఇవి అయితే చక్కగా 15 రోజులకి వచ్చేస్తాయి. ఇవి ఇప్పుడు కోసుకుంటున్నాయి. ఈ టైంలో పుల్లగా ఉంటాయి అన్నమాట. ఇందాక ఫోటో పెట్టా, పుల్లగా ఉంటాయి. ఇప్పుడు కడుక్కుని ఇక్కడే తినేస్తాను. అదేంటి నాకు తినేసాను కదా, ఇప్పుడు ఇది తినేస్తాను. ఈ వారానికి అలా వస్తూ ఉంటాయి. బాగా నల్లగా ముగ్గితే అచ్చం దాచుకోండి. మన క్రీములు కానీ, ఐస్ క్రీములు కానీ, కేకులు కానీ చేసుకుంటే ఈ వద్ద పళ్ళు ఉన్నాయనుకోండి, అవి రసం కింద తీసి వాటి మీద మీరు ఫుడ్ కలర్ వేయకోకుండా ఈ కలర్ వేసుకోవచ్చు అన్నమాట. ఆరోగ్యానికి మంచిది. కొంచెం 4-3 సెంట్లు ఉన్న స్థలం ఉన్న ఇంట్లో వాళ్ళు ఇలాంటి చెట్లు వేసుకోవచ్చు చక్కగా. ఇదేం పెయింటింగ్ ఏముంది, 2 రోజులకు ఒకసారి పోసినా పర్వాలేదు నీళ్ళు, మరి వారానికి కాదు. కానీ అదే అండి, ఈయన చక్క పచ్చులు కూడా తినేస్తాయంట. చిలకలోని పిచ్చుకలు అన్నీ తినేస్తాయి మెత్తగా అయిపోయాక. తీగ బాగుంటాయి కదా, అందుకు తినేస్తాయి. ఇదండి మా చరిత్ర. నేను ఇలా పైన కింద వాకింగ్లు ఇలాగా గడ్డి పీక్కొని ఇలాంటి చెమటలు పెట్టేదాకా ఇది పని. ఇప్పుడు స్నానాలు చేసి దేవుడు దండం పెట్టుకుని అప్పుడు మేము వంట కార్యక్రమాలకు వెళ్తాము. అది ముగ్గిపోతాయి. రోజుకి ఇప్పుడు అన్నాను కదా, అరగుప్పుడు అన్న వచ్చినాయి. ఇంకా 2 చెట్లు వేస్తాను. కుండీల్లోనైనా వేసుకోవాలమ్మో, ఆరోగ్యానికి పనికొచ్చి మానేసి ఏంటంటే తీసుకుంటున్నారు జనాలు. ఇదిగో